ఇప్పుడు నీకు పంచర్ ఎలా వెయ్యాలో నేర్పబడును. ఈ షాప్ కి కాబోయే ఓనర్ నువ్వే. నీ పంచర్ నువ్వే వేసుకోవచ్చు. పంచర్ పడిన చోట ట్యూబ్ అరిగిపోకుండా బాగా రుద్దాలి. అసలు ఈ పంచర్ ఎందుకు పడుద్ది? పరాగ్గా ఉంటే పడుతుంది. అందుకే నువ్వంటే నాకు చాలా ఇష్టం. ప్రతిదీ అడిగి తెలుసుకుంటావు. పంచర్స్ చాలా రకాలు. పంచర్ లేనిదే ప్రపంచమే లేదు. కానీ ఏ పంచర్ కైనా ఒకటే స్టిక్కర్. ఏమీ లేదు. పంచర్ ఎలా చేసుకోవాలో నేర్పిస్తున్నాను, ఎలా వేసుకోవాలో నేర్పిస్తున్నాను. ఆ ట్రైనింగ్ ఇవ్వాల్సింది నేను. నీకేమిటా దురద మధ్యలో? ఈ వయసులో నీకెందుకు శ్రమ అని నేనే ట్రైనింగ్ ఇస్తున్నాను. వాడు కాపరాలు కూర్చోవాడైతే చీమా చీమా ఎందుకు గుట్టావంటే నా బంగారు పుట్లు మంచుకున్నావా? మంచిగున్నా నువ్వు మంచిగా ఉండకపోతే మేము మంచిగా ఉంటావేంటి? ఏమైరావులు మా ఊరు వచ్చావేంటి? మా ఊళ్ళమ్మ జాతరకు వచ్చినాం. ఏంటి వీళ్ళందరూ నీ పిల్లలేనా? మొత్తం నా పిల్లలే. ఎందుకురా నవ్వుతున్నావు? మొత్తం 6 అతని పిల్లలే అంటున్నానుగా. అతని పిల్లలు కాబట్టి అన్నాడు. కాదు, అందులో 3 మాత్రమే అతనికి పుట్టిన పిల్లలు. మిగతా 3 అతనికి పుట్టిన పిల్లలు కాదు. అయ్యో నా పిల్లల్ని మానిస్తావురా నిన్ను? నేను చెప్పిందే నిజం. మళ్ళీ అదే కొత్తకొస్తావు. మళ్ళీ ఇతని 3 కొడుకులు ఇతనితో పాటే ఉండి ఇతని కుటుంబానికి వారసులు అవుతారు. అందుకే ఆ 3 ఇతని బిడ్డలు అన్నారు. ఆడపిల్లలు మాత్రం పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళతారు. భర్త ఇంటి పేరే వాళ్ళంటి పేరు అవుతుంది. వాళ్ళ ఇంటికి దీపం అవుతారు. వాళ్ళ వంశానికి వారసులు అవుతారు. ఆడపిల్లలు అత్తింటి పిల్లలే కాని పుట్టింటి పిల్లలు కాదు. అందుకే ఆ 3 ఆడపిల్లల్ని నీ పిల్లలు కాదన్నాను. అర్థమైందా? రండమ్మా, రామ్మా. అరే గాడిద, దేనికైనా ఒక పద్ధతి లేదు. నీకు పుట్టలేదు అంటుంటే ఎట్టుంటుందిరా పుట్టించుకోడికి? ఎంత చెప్పినా అర్థం చేసుకోవాలని చెత్తపుర నీతిని నాకేం తెలుసు? అవ్వా ఏట్రా ఏదో సౌండ్ వచ్చింది? బల్లొచ్చి ముద్దు పెట్టుకు పారిపోయి. వాన వాన వెల్లువాయి కొండ కోన తుళ్ళిపో